గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుపరచకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును చూపించి ప్రజలు నిలదీయాలని అబద్దాలకు మోసాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలకు వంచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అభ్యర్థి కోరుకొంటి చందర్ ప్రజలను కోరారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా సంతకాలు చేసిన అభయహస్తం కార్డు పేరిట ప్రతి ఇంటికి అందించి నమ్మబలికి ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపించిందన్నారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో మేము ఒక 11 మందితోని స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మురళీధర్రావు గారు, గోప ఇలయ్య గారు, అదేవిధంగా విజయారెడ్డి గారు, అదేవిధంగా కౌశిక హరి గారు, అదేవిధంగా అభిషేక్ రావు గారు, అదేవిధంగా మారుతి గారు, నారాయణదాస్ మారుతి గారు, పిటి స్వామి గారు, అదేవిధంగా పర్లపల్లి రవి గారు, నేను కూడా దాంట్లో సభ్యునిగా ఉండి 11 మందితోని మిర్యాల రాజిరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, మేమంతా కూడా ఒక సమన్వయ కమిటీని నిర్మాణం చేసుకొని ఒక గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఎలక్షన్కి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ గారి సారథ్యంలో ఈ యొక్క 60 డివిజన్లకు సంబంధించినటువంటి మేము అభ్యర్థులను మేము ప్రకటించి బీఫామ్లు ఇవ్వబోతున్నాం. ఈరోజు పేపర్లలో, పత్రికలలో, సోషల్ మీడియాలలో ఎవరైనా ఏదైనా రాసినా దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవద్దు. అందరితో మాట్లాడి చర్చించి ఈ యొక్క బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించాలి. ఈరోజు ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రజలకేం నష్టం జరుగుతున్నది, కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అనేది మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రమంలో ఈ యొక్క పరిణామాలను అధిగమించాలంటే ఈ ప్రాంత ప్రజలను ఈ యొక్క కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనను వాళ్ళను రక్షించాలంటే ఇవాళ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సవినయంగా నేను విన్నపం చేస్తా ఉన్నాను.